అసలు మానవుడు ఎక్కడ గెలవాలో తెలియక ఎక్కడెక్కడ ఓడిపోతూ ఉన్నాడు. ప్రేమలో గెలవాలనుకుంటున్నారు కానీ జీవితంలో ఓడిపోతున్నారు. డబ్బు సంపాదనలో గెలవాలనుకుంటున్నారు కానీ జీవితంలో ఓడిపోతున్నారు. ఈ రోజు మన ఆత్మీయ స్థితిలో మనం దిగజారిపోతున్నామంటే మనము ఈ లోకంలో గెలవాలనుకుంటున్నాము కానీ దేనిలో ఓడిపోతూ ఉన్నాము? జీవితంలో ఓడిపోతూ ఉన్నాము. రోజు ఒంటరిగా ఉంటున్నావని నువ్వు అనుకుంటున్నావేమో, ఈరోజు ఒంటరి తనంలో ఉన్నావని నువ్వు అనుకుంటున్నావేమో. ఈరోజు నీ తల్లిదండ్రులు నిన్ను ఒంటరితనంలో వదిలిపెట్టారా? ఈరోజు నీ బంధువులు నిన్ను ఒంటరితనంలో వదిలిపెట్టారా? నీ అన్నదమ్ములు ఒంటరితనంలో వదిలిపెట్టారేమో. ఒకసారి దావీదుని జ్ఞాపకం చేసుకో. దావీదుని కూడా తన తండ్రి అయిన యెషయా బ్లాక్ లిస్ట్ లో పెట్టాడు, వెనక లిస్ట్ లో పెట్టాడు. తన అన్నదమ్ములు కూడా వెనక లిస్ట్ లో పెట్టారు కానీ దేవుడు మొదటి లిస్ట్ లో పెట్టాడు దావీదును. హల్లెలూయా. లోక మనుషులు నిన్ను వెనక లిస్ట్ లో పెట్టొచ్చు కానీ నువ్వు ఒంటరితనంలో, ఆ ఒంటరి పోరాటంలో ఎవరికి దగ్గర అవ్వాలి? దేవుడికి దగ్గర అవ్వాలి. అయితే దావీదు ఆ ఒంటరితనంలో దేవునికి దగ్గరయ్యాడు.